ప్రజాసత్తా ఆధ్వర్యంలో ప్రజాసత్తా పాస్టర్స్ పవర్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు అధ్యక్షతన జిల్లా మహిళా పాస్టర్ల కమిటీ ఎంపిక సందర్భంగా నెల్లూరులోని నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్ ప్లస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పులగర శోభనబాబు మాట్లాడుతూ 2004 నుండి 35 అనుబంధ సత్తాల సారథ్యంలో లక్షల మందికి జిల్లా నుండి జాతీయ స్థాయిలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రహించాడు గనక మేము అనేక మంది స్త్రీలము ఒంటరిగా దేవుని కొరకు పోరాడుతూ అనేకమైన ఆర్థికంగాను ఆత్మానుసారంగాను అనేకులు చాలామంది ఉన్నారు. పైపైన వాళ్ళను కనపడుతున్నారు, కానీ మరుగై ఉన్న స్త్రీలు చాలామంది దేవుని కొరకు ప్రజల కొరకు గదుల్లో 4 గోడల మధ్యలో కన్నీరు కారుస్తూ అనేక విషయాల కొరకు సహకారాలు అందుకోలేక తంటాలు పడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో 2024లో ప్రజాసత్తా కమిటీ అధ్యక్షుడు శోభన్ బాబు గారు ఈ నెల 1వ తారీఖున మా దగ్గరికి కలవడం జరిగింది. ఈ కలయిక ఇంత దూరం మమ్మల్ని ఆశీర్వాదకరంగా జరిగింది. ఏ యోగ్యత లేని మాకు ఈ ధన్యతను ఈ విధంగా ప్రజలందరి మధ్యలో దేవుడి గురించి వివరించడానికి దేవుని రాష్ట్రములారా నా మాట మీరు ఆలకించండి అంటున్నాడు. ఒక దగ్గర దేవుడు కటాక్షించండి, భూమిని కటాక్షిస్తున్నాడు. ఒక దగ్గరకు వచ్చేసరికి కీర్తనాకారుడి దగ్గరకు వచ్చేసరికి దేవుడు భూమిని రాష్ట్రాన్ని దేశాన్ని కటాక్షిస్తున్నాడు, దేశ నాయకులను కటాక్షిస్తున్నాడు, మనకిచ్చిన ప్రధానులను ఆయన కటాక్షిస్తున్నాడు. ఆయన కరుణా కటాక్షము ద్వారానే ఈ ప్రజాసత్తా అధ్యక్షుడైన శోభన్ బాబు గారి ద్వారా మేము ఈ వెలుగులోకి రావడానికి జరిగింది. ముఖ్యాంశం ఏంటంటే మేము ప్రజల ప్రభు కొరకు పాటుపడుతున్నాం, ప్రజలందరి కొరకు క్షేమాభివృద్ధి కొరకు పాటుపడుతున్నాం. మాకు కావాల్సింది ఏంటంటే మందిరాలు లేని వారికి మందిరాలు కావాలి, భూమి లేని వారికి భూమి కావాలి. దీని ద్వారా నేను సహకారాలు అందిస్తానని ముందుకొచ్చిన ప్రజాసత్తా శోభన్ బాబు గారికి మేము కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన మా ప్రజలందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం, మీడియా వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.